మదనపల్లిలో 7 ఏళ్ల చిన్నారి దారుణ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడైన కులవర్ధన్ మృతదేహం కురబలకోట మండలం కనసానిపల్లె చెరువులో లభ్యమైంది. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ ధీరజ్ మీడియాతో మాట్లాడుతూ కురబలకోట మండలం కనసానిపల్లె చెరువులో ఈ రోజు ఉదయం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైందని తెలిపారు. మృతదేహాన్ని కులవర్ధన్ గా అతని బంధువులు గుర్తించారని ఎస్పీ తెలిపారు. మృతదేహాన్ని మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి మార్చురికి తరలించినట్లు చెప్పారు. కులవర్ధన్ బంధువులు వచ్చిన తర్వాత పోస్టుమార్టం నిర్వహిస్తామని ఎస్పీ వెల్లడించారు. బాలిక హత్య ఘటన తెలిసిన వెంటనే మంగళవారం కులవర్ధన్ ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలిస్తుండగా పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోయాడన్నారు. అతని ఆచూకీ కోసం 3 బృందాలు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయని, అయితే ఇవాళ ఉదయం చెరువులో కులవర్ధన్ మృతదేహం తేలినట్లు తెలిసిందన్నారు. ప్రాథమిక విచారణలో నిందితుడు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోందని ఎస్పీ ధీరజ్ స్పష్టం చేశారు. పక్కనే డ్రమ్లోని చనిపోయిన పాప కూడా శవం కూడా లభ్యమైంది. ఆ టైంలోని చుట్టుపక్కల ఒక 50 మంది గ్రామస్తులంతా కూడా గుమిగూడి ఇతన్ని చంపడానికి ప్రయత్నించే సమయంలో మనమే రక్షక వెహికల్ని పెట్టి ముద్దాయిని అతన్ని తీసుకోవడం జరిగింది. మళ్ళీ అక్కడ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ చాలా హెవీగా డెవలప్ అవడం వల్ల, హైవే కూడా బ్లాక్ అవడం వల్ల మనకి ఆ రక్షక వెహికల్ స్టాఫ్ని కూడా తిరగడం జరిగింది. అక్కడ ఒక డ్రైవర్ మాత్రమే ఉండడం జరిగింది ముద్దాయితో పాటు. ఆ సమయంలో అతను తప్పించుకొని పారిపోవడం జరిగింది మార్నింగ్ టైం. తర్వాత ఒక 2 టీమ్స్ పెట్టి వెతికించాం, కానీ హౌవర్ రిజల్ట్ దొరకలేదు. ఈరోజు ఇలా నిన్న జరిగిన ఆందోళనలో కొన్ని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ యాక్టివ్గా పాల్గొన్నాయి అనేది ఒక జరుగుతుంది. అది ఎంతవరకు అంటే ఆల్రెడీ ఎవరైతే ఇదంతా ఇష్యూని పొలిటిసైజ్ చేశారో, లేదంటే ఇది ఒక రాంగ్ ధోరణి వైపు తీసుకున్నారో వాళ్ళందరి మీద కూడా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం. ఏదైతే పాపకి జరిగిన అఫెన్స్ అనేది చాలా దురదృష్టవశాత్తు హింసించాల్సిన క్షణంలో ఇది వాళ్ళ ఓన్ పొలిటికల్ మైలేజ్తో, లేదంటే వాళ్ళ ఓన్ ఆర్గనైజేషన్ ఇంట్రెస్ట్ కోసం వాడుకున్న వాళ్ళందరి మీద కూడా మనం కేసు రిజిస్టర్ చేస్తాం. అండ్ స్ట్రిక్ట్ యాక్షన్ కూడా తీసుకుంటాం.